హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైజాగ్ అబ్బాయి అమెరికాలో. ఈరోజు నేను నా ఫ్రెండ్స్తో కలిసి బోస్టన్ ఎక్వేరియంకి అయితే వెళ్తున్నానండి. సో మేమైతే బోస్టన్ ఎక్వేరియంకి వచ్చేసాం, ఆల్రెడీ వెళ్ళడం కాదు. లైన్లో నుండి టికెట్స్ తీసుకుంటున్నారు. వాళ్ళు టికెట్స్ తీసుకోగానే ఇంకా మేము లోపలికి అయితే ఎంట్రన్స్ అయిపోతాం. బయట అయితే ఈరోజు క్లైమేట్ చాలా బాగుంది, హీట్ ఎక్కువ లేదు. ఇంకా అమెరికన్స్ కూడా వాళ్ళ పిల్లల్ని వేసుకొని ఫుల్గా అయితే మంచి వెకేషన్ మోడ్లో ఉన్నారు. అండ్ ఈ రోజు వచ్చేసి మన వీక్ డే థర్స్డే, అండ్ సండే వస్తే ఇంకా బిజీ ఉంటుంది. అండ్ టికెట్స్ కూడా ప్రైజెస్ డిఫరెన్స్ ఉంటాయి. నా ఛానల్లో నేను ఎలాంటి ఒక ఫస్ట్ వ్లాగ్ పెడుతున్నానండి, ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళి. అండ్ ఇంకా నెక్స్ట్ అయితే ప్లాన్ చేస్తున్నాం పెద్ద పెద్ద ప్లేసెస్కి అండ్ న్యూయార్క్ ఇవన్నీ తిరుగుతూ చూపిద్దామని. మనకేంటంటే ట్రావెల్ చేయడానికి టైం ఉండదు మోస్ట్లీ, అలా వర్క్ అని ఉండిపోతాను. అండ్ జిమ్ అండ్ డైట్ అదే. ఇంక ఇలా సెలవు పెట్టి వెళ్ళకపోతే ఏది చూడలేం లైఫ్లోని. కొంచెం ఎంజాయ్ చేయాలరా బాబు అని చెప్పేసి ఇంకా ఫిక్స్ అయిపోయాం అందరం. సో నేనైతే నా లైఫ్లో ఫస్ట్ టైం పెంగ్విన్స్ని డైరెక్ట్గా చూశానండి. అండ్ ఈ పెంగ్విన్ అయితే దూకుదామని చెప్పి ట్రై చేస్తుంది, కానీ చాలాసేపటికి దూకలేదు. ఒక 3 minutes వరకు అయితే ఫుటేజ్ తీసా, కానీ దాన్ని మొత్తం డిలీట్ చేసేసాను నేను. ఇంకా వెళ్ళిపోతూ చిన్న హోప్ ఉంది, ఈ టైంలో అయినా దూకుతుందేమో అని చెప్పి నేను ఒక్కరిని ఇంకా కాసేపు అలా తీసాను వీడియో. ఇంకా అది దూకలేదు, నేను లైట్ తీసుకున్నా. పదండి నెక్స్ట్ ఇంకా మిగతావి ఏమున్నాయో చూద్దాం. సో ఇక్కడైతే ఈ లేడీస్ ఇందులోకి దిగి వాటికైతే ఫుడ్ని మేతగా వేస్తున్నారండి. నేను అలా చూస్తున్నాను, ఇంకా కిందకి వెళ్ళరేమో అని అనుకుంటే ఇంకా అప్పుడే డైవ్ చేశారు. డైవ్ చేసుకుంటూ కిందకి అలా వెళ్తూ ఫుడ్ అయితే వేస్తున్నారండి. చేపలు అయితే అలా వచ్చి ఫుడ్ తినుకుంటూ వెళ్తున్నాయి. అప్పుడే ఇంకా మన స్టింగ్రే అయితే చూశాను. అండ్ స్టింగ్రే అనేది మనం ఫిష్ మూవీ ఒకటి ఉంటుంది కదా, మనకు బాగా తెలిసిన మూవీ ఫైండింగ్ నీమో అనేది దాని పేరు. ఆ మూవీని చిన్నప్పుడు తెలుగులో చాలాసార్లు చూసా. వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి తప్పిపోద్ది చిన్న చేప, జోక్ ఫిష్. ఆ మూవీలో స్కూల్ టీచర్గా చేపలన్నింటినీ తీసుకెళ్తుంది కదా, అదే స్టింగ్రే అండి. సో ఇప్పుడు వస్తుంది చూడండి, రెక్కల్లాగా ఎగురుకుంటూ. నాకు ఒక సెకండ్ ఇదంతా స్క్రీన్, మనకి ఇదంతా నిజం కాదు అన్నట్టు ఉంటుంది. బట్ వీడియో ఎండింగ్లో అయితే నేను ఆ స్టింగ్రేని అయితే టచ్ చేశాను చేతితోటి, చాలా బాగా అనిపించింది. ఇంకా ఇండోర్లో అన్నీ చూసేసాం. అండ్ అనకొండ కూడా చూపిద్దామని ట్రై చేసాం, కానీ అది నీట్గా పడుకుంది, దాన్ని ఇంకా డిస్టర్బ్ చేయలేదు. సో సీ లైన్ చూద్దామని చెప్పి బయటకు వచ్చాం. ఓన్లీ ఒకటే ఉంది, ఇంకోటి ఏమో పక్కన కూర్చొని ఆవిడని అలా ఇబ్బంది పెడుతూ ఉంది. చూపెడతాను చూడండి.
ఇది అలా స్విమ్ చేసుకుంటూ మంచి జాలీగా జనాలందరికీ నవ్విస్తుంది. ఇది మాత్రం ఇక్కడ కూర్చొని నన్ను పట్టించుకోవా నాకేమవ్వా అన్నట్టు చూస్తుంది. మరి అలిగిందో అలా మారం చేస్తుందో తెలియదు. ఇది మాత్రం మంచిగా అందరికీ హాయిలు చెప్పుకుంటూ అందరు క్లాప్స్ కొడుతుంటే నవ్వుకుంటూ అటు ఇటు తిరుగుతుంది. ఇక్కడ నేను చూసిన ఆల్మోస్ట్ కొన్ని స్పీసెస్ అయితే నేను అసలు ఎప్పుడు చూడలేదు నా లైఫ్లోని. అన్నీ కొత్తగా అనిపించినాయి. ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళకైతే చాలా బెస్ట్. బోస్టన్ ఎక్వేరియం అని కొడితే గూగుల్లో వస్తుంది, ట్రై చేయండి. ప్లేస్ అయితే చాలా బాగుంది. టికెట్ వచ్చేసి $40 అనుకుంటా. సో చాలా మందికి పెంగ్విన్స్ ఫిష్ తింటాయి అని తెలుసు, అండ్ కొన్ని మందికి తెలియకపోవచ్చు. సో చూడండి, ఫిష్ని అయితే తింటాయి. ఇక్కడ కొన్ని పెంగ్విన్స్కి అయితే అతను మేత వేస్తున్నాడు ఫిషెస్ని. అలా గెంతుకుంటూ ఒకరితో అలా సరదాగా ఉంటూ లైక్ చాలా ఫన్నీగా ఉన్నాయి అవి. ఇది అయితే వణికిపోతుంది, చలేస్తుంది అనుకుంటా. సో మనం నీళ్ళు తాగుతాం కదా మోస్ట్లీ, ఇక్కడ నీళ్ళు ఎలా తాగుతారు అనేది మీకు చూపెడదామని చెప్పి వీడియో తీశాను. కొంచెం ఫన్నీగా ఉంటుంది, ఇగ్నోర్ చేయండి. సో అక్కడ బటన్ నొక్కి నోరలో పెట్టుకొని తాగడమే. ట్యాప్ కూడా ఉంటుంది దాని ఎదురుగా, బాటిల్ పట్టుకొని కూడా తాగొచ్చు. సో ఇక్కడ మన వాళ్ళు అయితే స్టింగ్ రేని పట్టుకుందాం అని చెప్పి ట్రై చేస్తున్నారు. అండ్ పట్టుకుందాం అని కూడా కాదు, అక్కడ వాళ్ళు చెప్తున్నారు దాన్ని టచ్ చేయొచ్చు మనం అని చెప్పేసి. సో నేను అలాగా ఆవిడ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ని అలా వింటూ ఉన్నాను. తర్వాత ట్రై చేశాను. లైక్ ఫస్ట్లో భయంగా ఉంటుంది కదా, ముట్టుకుంటే అవి ఏం భయపడతాయో ఏమో. బట్ ఒకటి అదంతలేదే మన దగ్గరికి వచ్చి ఆగుతుందండి. ఆగిన తర్వాత ఇంకా నేను సరే మన దగ్గరికి వచ్చింది కదా అని చెప్పి ఇంకా ట్రై చేసేసాను. చేయి పెట్టేసా డైరెక్ట్. పెద్దది వచ్చింది మనకి. అండ్ ఇంక నేను అలా చేయి పెట్టేసి అలా టచ్ చేశాను. చాలా బాగా అనిపించింది. చూడండి ఎక్స్పీరియన్స్. అక్కడ వాళ్ళు నోటిఫికేషన్లో ఏం చెప్తున్నారంటే మిడిల్లో టచ్ చేయండి, ఎడ్జెస్లో టచ్ చేయకండి, అవి హర్ట్ అవుతాయి అని చెప్పి అన్నారు. సో చిన్న పిల్లలాగా ఉంది. ఇది వచ్చింది అనమాట, మన దగ్గరికి వచ్చి ఆగింది. ఇంక నేను అలా టచ్ చేశాను. ముట్టుకుంటే జెల్లీ టైప్ లాగా అనిపించింది. అలాగా ఆడుకుంటూ వెళ్ళిపోయింది. ఇంక తర్వాత పెద్దది ముట్టుకున్నాను కానీ ఆ టైంకి నేను వీడియో తీయలే. లైక్ జలగని పట్టుకుంటే ఫీలింగ్ ఎలా ఉంటుంది అనుకుంటా. లైక్ నేను ఎప్పుడు పట్టుకోలేదు జలగని, సో నాకు తెలీదు. ఇంకా అదే లాస్ట్ అండి. అది చూసిన తర్వాత మేమైతే బయటకు వచ్చేసాం. అండ్ ఈ స్కై లైన్ అయితే బాగా కనిపించింది. లోపల నుంచి అయితే చిన్న షార్ట్ తీయడం ట్రై చేసా ఏదో. ఇంకెక్కడి నుంచి బయటకు వచ్చేసి అలా వాక్ చేసుకుంటూ పక్కనున్న మార్కెట్కి అయితే వచ్చామండి. ఇది బోస్టన్ మార్కెట్ అనమాట. మార్కెట్లో అలా షాపింగ్ కావాల్సినవి, చిన్నపిల్లలు కావాల్సినవి లైక్ ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి. చాలా బాగా అనిపించింది. లైక్ చాలా మంది హ్యాంగ్ అవుట్ చేయడం కూడా ఇక్కడికే వస్తూ ఉంటారు. చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ ఉంది. ఇది లైక్ డౌన్ టౌన్ సెంటర్లో ఉంటుంది. ఇది అసలు ఉంటుందని ఎవరికి తెలీదు. లైక్ మేమైతే అలా సరదాగా తిరుగుకుంటూ వెళ్ళాం. చాలా బాగా అనిపించింది. సింగిల్గా వెళ్ళినా హ్యాంగ్ అవుట్ చేయడానికి బాగుంటుంది. ఇంకా ఫ్రెండ్స్తో వెళ్తే ఇంకా ఫన్ ఉంటుంది. లైక్ తెలిసిందే కదా, అందరం సరదాగా ఒకరి మీద ఒకరు జోకులు వేసుకుంటూ నవ్వుకుంటూ ఫోటోలు తీసుకుంటూ బాగుంటుంది. ఇంకే మార్కెట్ని మీరే చూసండి. ఇక్కడ ఒక అతను బాక్సెస్తోనే మ్యూజిక్ చేశారు చూడండి. చాలా స్పీడ్గా డ్రమ్స్ అయితే వాయించాడు. అది కూడా జస్ట్ నార్మల్ యూటెన్సిల్స్ లైక్ బకెట్ అండ్ చిన్న గ్లాసెస్తోని. చాలా బాగా అనిపించింది. ఇక్కడ నేనేమో లైక్ సర్కస్ ఫీట్ చేస్తున్నాను అనమాట. అండ్ వాటి మీద నించుంటున్నాడు. లైక్ బేసికలీ అవి జస్ట్ అప్పుడే పెట్టారు ఎదురుగానే. ఫస్ట్లో అయితే ఒక పోల్ పట్టుకొని అలా నించుంటాడండి బ్యాలెన్సింగ్కి. తర్వాత మనిషిని కూడా వెళ్ళిపోమని చెప్తాడు. అండ్ ఆ తర్వాత ఆయన నించుంటాడు అనమాట బ్యాలెన్స్ చేసుకుంటూ. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో ఇంకా వస్తాయి. చూస్తూనే ఉండండి మీ వైజాగ్ అబ్బాయి అమెరికాలో.